పద్మాక్షి లక్ష్మిని ఇంట్లోకి రానివ్వకుండా అసలు మన వంశంలో ఎవరైనా కోర్టుమెట్లెట్టారా ఇప్పటి వరకు? దీనివల్ల ఇదివరకు ఒకసారి, ఇప్పుడు దీని వల్లనే మనం కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇలాంటి దాన్ని ఇంట్లోకి రానివ్వమని ఎలా అంటారు? నేనైతే ఇంట్లో ఉండనివ్వను, ఉండడానికి వీల్లేదు అని పద్మాక్షి అరుస్తూ ఉంటే, ఇంకా లక్ష్మి నా వల్ల మీ అందరూ ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు, నేనే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది. ఇంకా అది కాదమ్మా లక్ష్మి అని యమున చెప్తూ ఉంటే, లేదు యమునమ్మ నేను వెళ్ళిపోతాను, నా జోలికి నన్ను వదిలేయండి అని లక్ష్మి వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ 4 అడుగులు వేసిన తర్వాత లక్ష్మికి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే యమున పండు చూసి అమ్మ లక్ష్మి అని లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి లేపడానికి ట్రై చేస్తూ ఉంటే లక్ష్మి ఇంతకీ లేకపోవడంతో విహారి లక్ష్మిని చేతుల మీద ఎత్తుకొని చాలా స్పీడ్ గా లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా పద్మాక్షి సహస్ర చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అలా లోపలికి తీసుకొని వెళ్లి బెడ్ పైన పడుకోబెట్టి బయటికి వస్తాడు. ఇంకా యమున లక్ష్మి చాలా నీరసంగా ఉంది రాండి, కళ్ళు తిరిగి పడిపోయింది కదా, డాక్టర్ ని పిలిపించు అని చెప్పడంతో విహారి కిందికి వచ్చి డాక్టర్ కి ఫోన్ చేసి కిందికి వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే పద్మాక్షి సహస్ర అక్కడికి వచ్చి ఆ విహారిని కోప్పడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న పిల్లాన్ని పట్టించుకోవడం చేత కాదు, కానీ మొగుడెవరో తెలియని దానికోసం ఇంత తాపత్రయపడుతున్నారు అని తిడుతూ ఉంటే, అత్తయ్య ఎందుకు లక్ష్మిని అలా అంటున్నారు, అది తను కళ్ళు తిరిగి పడిపోయింది కదా అని, అందుకే కదా లోపలికి తీసుకెళ్లానని విహారి చెప్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ రావడంతో విహారి డాక్టర్ ని పైకి పంపించేస్తాడు. ఇంకా డాక్టర్ చెక్ చేసి లక్ష్మికి ఒక ఇంజక్షన్ వేసి కిందికి వెళ్తుంటుంది. ఇంకా ఆ తర్వాత లక్ష్మికి స్పృహ వస్తుంది. యమున కిందికి వస్తుంది, డాక్టర్ చెక్ చేస్తున్నాడు అనేసి కిందికి వస్తుంది. పద్మాక్షి నేను దేవుడి దగ్గర మొక్కుకుంటాను అని యమున వెళ్తూ ఉంటే పద్మాక్షి యమునను ఆపేసి అసలు నీకు బుద్ధుందా అని యమున చింత మీద లాగిపెట్టి కొడుతుంది. ఇంకా ఆ సౌండ్ కి విహారి కూడా కిందికి వస్తూ ఉంటాడు. ఇంకా ఏమైంది వదిన అని అంటూ ఉంటే, నీ కొడుక్కి నువ్వైనా బుద్ధి చెప్పాలి కదా, దాన్ని చేతుల మీద ఎత్తుకొని తీసుకుని వెళ్ళాడు, అవసరమా ఇదంతా, దాన్ని ఇంట్లో నుంచి పంపించక అని యమున పద్మాక్షి యమునని తిడుతూ ఉంటే, అది కాదు వదిన కళ్ళు తిరిగి పడిపోయేసరికి అని యమున చెప్తూ ఉంటే, ఇంకా పద్మాక్షి యమున మీద కూడా అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా డాక్టర్ చెక్ చేసిన తర్వాత బయటకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మికి స్పృహ వచ్చి లేస్తూ ఉంటే పండు అక్కడే ఉండి లక్ష్మమ్మ ఎలా ఉంది ఇప్పుడు అని అంటూ ఉంటే, ఇప్పుడు బాగానే ఉంది పండు అని లక్ష్మి చెప్తుంది. మీరు కళ్ళు తిరిగి పడిపోయేసరికి కంగారు పడి విహారి బాబు డాక్టర్ ని తీసుకొచ్చాడు అని చెప్పడంతో, అవునా డాక్టర్ ని చెక్ చేసిందా అని లక్ష్మి అడుగుతుంది. అవును లక్ష్మమ్మ చేసింది, ఇప్పుడే కిందికి వెళ్ళింది యమునమ్మకి విహారి బాబుకి చెప్పడానికి అని పండు చెప్పడంతో, ఇంకా లక్ష్మి పరిగెత్తుకుంటూ ఒకసారిగా బెడ్ పై నుండి లేచి బయటికి వస్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మమ్మ ఆగమ్మా ఆగమ్మా అని పండు అంటున్నా కూడా వినకుండా లక్ష్మి కిందకి వస్తూ ఉంటుంది. ఇంకా అలా ఆ తర్వాత డాక్టర్ తో లక్ష్మి చెప్పొద్దన్నట్టు రిక్వెస్ట్ చేస్తుంది. చేసేసరికి డాక్టర్ కిందికి వస్తుంది ఒకటే. ఆ తర్వాత లక్ష్మి కూడా వచ్చి మెట్ల దగ్గర నుండి డాక్టర్ ఏం చెప్తుందా అని వింటూ ఉంటుంది. ఇంకా అలా డాక్టర్ కిందకి వచ్చి ఆ యమున దగ్గర నుంచుంటే యమున లక్ష్మికి ఎలా ఉందమ్మా ఇప్పుడు ఏమైంది అని అడుగుతూ ఉంటే, తనకి ఏం లేదండి చాలా నీరసంగా ఉంది, కొంచెం బలమైన ఆహారం పెట్టండి అంతే అని డాక్టర్ చెప్తుంది. అంతేనా అని అంటే, అవునమ్మా అంతే అని డాక్టర్ చెప్తుంది. విహారి డాక్టర్ ని డ్రాప్ చేసిరా అని యమున చెప్పడంతో, పర్లేదండి నేను వెళ్ళిపోతాను అని డాక్టర్ వెళ్తుంది. ఇంకా తర్వాత లక్ష్మి అక్కడే నించొని ఉంటుంది. ఇంకా పద్మాక్షి సహస్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా ఇది ముందు నుండి కళ్ళు తిరిగి పడిపోతుంది, అంతకు ముందు రోజు వామిటింగ్స్ అయ్యాయి, ఇది ఏమైనా సరోగసి ఏమైనా సక్సెస్ అయి ఉంటుందా అని సహస్ర అడుగుతూ ఉంటే, ఇప్పుడే తేలుస్తాను పదవే అని డాక్టర్ వెనకాలే వెళ్ళి డాక్టర్ ని అక్కడ ఆపేసి, డాక్టర్ ఆగండి అని అంటూ ఉంటుంది. పద్మాక్షి డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ లక్ష్మికి ఏమైంది, ఎందుకు అలా పడిపోయింది అని అడుగుతూ ఉంటే, తను నీరసంగా ఉందండి అందుకే పడిపోయింది అని డాక్టర్ చెప్తుంది. అంతేనా అని పద్మాక్షి అడగడంతో, అవునండి నీరసంగా ఉంటే పడిపోయింది, తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ వెళ్తూ, అసలు ఆమె ఎన్ని రోజులు వీళ్ళందరికీ తెలియకుండా కడుపు వచ్చిందని ఆ ప్రెగ్నెన్సీని దాచిపెడుతుందో ఏంటో అని అనుకుంటూ డాక్టర్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లక్ష్మి మెట్ల దగ్గర నించొని ఉంటుంది. అమ్మ లక్ష్మి నువ్వు ఎందుకు బయటకు వచ్చావమ్మా అని యమున వెళ్తూ ఉంటే లక్ష్మికి మళ్ళీ కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇంకా అలా మళ్ళీ విహారీ లక్ష్మిని తీసుకుని వెళ్లి బెడ్ పైన పడుకోబెడతాడు. ఆ తర్వాత బయటకు వచ్చేసరికి చారుకేశ అక్కడ ఉంటాడు. ఇంకా విహారీ నీతో మాట్లాడాలిరా అని అనడంతో, ఏంటి మామయ్య అని అంటూ ఉంటే, ఆఫీస్ గురించి మాట్లాడాలి అని చారుకేశ చెప్తాడు. సరే మామయ్య ఇక్కడ లక్ష్మి రెస్ట్ తీసుకుంటుంది, వింటే టెన్షన్ పడుతుంది, మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్తూ ఉంటే, సరేరా అని పక్కకు వెళ్తారు. ఏంటి మామయ్య ఏం జరిగింది అంటే, నువ్వు పర్సనల్ విషయాల వల్ల ఆఫీస్ ని పట్టించుకోలేదురా, నిన్న మనకి తెలియకుండా ఆఫీస్ లో బోర్డు మీటింగ్ జరిగింది అని చెప్తూ ఉంటే, అవునా అయినా నాకు తెలియకుండా ఎలా జరుగుతుంది అని అంటూ ఉంటే, నిన్ను టార్గెట్ చేయడానికి కదరా బోర్డు మీటింగ్ పెట్టింది, అందుకే నీకు చెప్పకుండా చేశారు, నీకు నెగిటివ్ గా చేయడానికి చేశారు అని అంటూ ఉంటే, అయినా ఇప్పుడు ఒకటి మనం టెండర్ వేసేది ఉంది కదా, ఆ టెండర్ ఎలాగైనా మనకి వచ్చేలాగా చేసుకున్నాము, ఆ పనులు చేయండి మామయ్య మీరున్నారు కదా అని అంటే చారుకేశకి చెప్తూ ఉంటే, అలాగే రా అని చారుకేశ కూడా అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత పద్మాక్షి చాలా సీరియస్ గా లక్ష్మి దగ్గరికి వచ్చి,
ఏ లక్ష్మి రావే అని లక్ష్మిని పడుకున్న దాన్ని కాస్త చేయి పట్టుకొని లాగి బయటికి తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా అందరూ ఏమైంది, ఎందుకు లక్ష్మి తీసుకుని వెళ్తున్నారు అని యమున వసుధ అందరూ విహారి కూడా అడుగుతూ ఉంటే ఇంకా ఒక్కసారిగా పద్మాక్షి హాల్లోకి తీసుకొని వచ్చి ఇది ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని అరుస్తూ ఉంటుంది. అలా ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోయింది.